తొందరపాటు మాని మనసుల్ని గెలవండి. తొందరపాటు, ఆతృత వల్ల మన జీవితంలో అనేక అనర్థాలు జరగచ్చు. ఈ అలవాటు మానుకుంటే ఎన్ని లాభాలో తెలుసా మీకు? ఆతృత, తొందరపాటు ఇవి కొన్నిసార్లు మంచివే, కొన్నిసార్లు అస్సలు మంచివి కాదు. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దవాళ్లే నిదానమే ప్రధానము అని చెప్పుంటారు. కాబట్టి కొన్ని పనులు వీలైనంత తొందరగా చేయటం ఎంత ముఖ్యమో, కొన్ని పనుల్లో నిదానమో అంతే ముఖ్యం. మాస్టర్ తరగతి గదిలో ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న సగం పూర్తి కాకముందే సమాధానం చెప్పడం ఆతృత. ఒక గొడవ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నారో వినకుండా వాదించడం తొందరపాటు. తొందరపాటు వల్ల ఎదుటి వ్యక్తికే కాదు, మీకు ఇబ్బందే. దానివల్ల మీతో మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎదుటి వ్యక్తి సంభాషణ మొదలుపెట్టేటప్పుడు పూర్తయ్యేదాకా వినే ఓపిక ఉండాలి. మధ్యలో ఆపేసి మన విషయాలు మొదలుపెట్టకూడదు. ఎంత వింటే అంత తెలివి పెరుగుతుంది, ఎంత మాట్లాడితే అంత విలువ తగ్గుతుంది. మనం మాట్లాడి మన గొప్పలు చెబితేనే మనం గొప్పోళ్ళం అయిపోము. వాళ్ళ మాటలు విని మంచి అభిప్రాయమో సలహానో ఇచ్చినా నిదానమైన మనిషిని వాళ్లకు అనిపిస్తుంది. మరోసారి మీతో ఇంకా ఏమైనా విషయం పంచుకోవాలని కూడా అనిపిస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు ఆపకుండా బడబడా వాగేయకూడదు. మీ కుటుంబ సభ్యులతో, మీ గురించి తెలిసిన వాళ్లతో ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒక సెకను మీరు మాట్లాడే మాట గురించి ఆలోచించాకే బయట కనాలి. తొందరపాటుతో పనులు చేసినా మాట్లాడినా చాలా అనర్థాలు జరగచ్చు. నిజ జీవితంలో తొందరపాటు వల్ల పెద్ద పెద్ద అనర్థాలు జరగచ్చు. మంచి అవకాశాలు మన చేజారిపోవచ్చు. కాబట్టి నెమ్మదస్తులుగా మారిపోకండి, కానీ నిదానమే ప్రధానం అని రోజు స్మరించండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను, సరేనా? లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.